దేవుని ప్రియమైన వారలారా, నా దేవుని నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, కొంతమంది పిల్లలను మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులకు లోబడక తిరుగుబోతులుగాను, త్రాగుబోతులుగాను, పోకిరి పనులు చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నేను లోకములో ఉండే పిల్లలను గూర్చి చెప్పటం లేదు, క్రీస్తును నమ్మిన వారి పిల్లల గురించే చెబుతున్నాను. ఆశ్చర్యకరమైన సంగతి ఏమనగా, దేవుని సేవ చేసే కొంతమంది పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు తన నామము పెట్టబడిన తన పిల్లలను మార్చుకోవాలన్న సంకల్పముతో ఈ ఉపదేశము మీ ముందుకు తీసుకువస్తున్నారు. బైబిల్ గ్రంథములో యోనాతాను సౌలు కుమారుడని మీకు తెలిసే ఉంటుంది. ఇతడు దేవునికి హృదయానుసారుడైన దావీదుతో ఇలా అంటాడు, నీకును నాకును మధ్య, నీ సంతానానికి నా సంతానానికి మధ్య దేవుడే సాక్షి అని చెప్పి ప్రమాణము చేసి మాట్లాడేవాడు. వీరిద్దరి హృదయాలు పెనవేసుకుని ఉంటాయట. యోనాతాను తన ప్రాణముతో సమానంగా దావీదును ప్రేమించేవాడు. ఇలా వీరిద్దరి మధ్య స్నేహబంధము ఉంటుంది. అయితే సౌలు కుటుంబంలో ఉన్న వారంతా యుద్ధంలో చనిపోతారు. అయితే యోనాతాను కుమారుడు మెఫీబోషెతు మాత్రము చనిపోడు. ఇతడు కుంటివాడు. సో దావీదు రాజైన తరువాత తన స్నేహితుడైన యోనాతో చేసుకున్నటువంటి నిబంధన గుర్తు తెచ్చుకొని ఆ కుటుంబంలో ఉన్న వారికి సహాయము చేయాలని అనుకుని షీబా అనే పరిచారకుడిని అడిగితే మెఫీబోషెతు మాత్రమే మిగిలి ఉన్నాడని అతనితో చెప్తాడు. వెంటనే తనను తీసుకుని దావీదు సౌలు యొక్క భూమిని అతనికి ఇచ్చి, ఎప్పటికీ నా భోజనపు బల దగ్గరనే భోజనము చేస్తావు అని మెఫీబోషెతు పట్ల దావీదు దయ చూపుతాడు. కుంటివాడైనటువంటి మోషేబోతును గిబియోనులను అనగా శత్రులకు అప్పగించలేదు. సో ఈ వాక్య భాగంలో మనము నేర్చుకోవలసిన విషయం ఏమనగా, మనము దేవునితో సహవాసము కలిగి ఆయన హృదయము మన హృదయము పెనవేసుకుని మన ప్రాణము మనము ఎంత ఎక్కువగా ప్రేమించుతామో అలా యేసయ్యను ప్రేమించి సహవాసము కలిగి ఉంటామో మన పిల్లలను దేవుడు మరిచిపోడు. తగిన సమయంలో మన పిల్లలను హెచ్చించుతాడు. పరలోకపు తండ్రికి మనకు మధ్య క్రీస్తు సాక్షిగా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లలను దేవుడు ఆశీర్వదించుతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.